సో ముందుగా దానికోసం అయితే ఈ పేటిఎం యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక మీ దగ్గర పేటిఎం యాప్ డౌన్లోడ్ లేకపోతే ఈ డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చింది, దాని నుంచి మీరు పేటిఎం యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను పేటిఎం యాప్ ఎలాగ వాడాలో చూపిస్తాను. పేటిఎం యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత దాని మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఓపెన్ అవుతుంది. సో మీరు ఏదన్నా పిన్ పెట్టుకున్నా లేకపోతే మీ ప్యాటర్న్తో కానీ పేటిఎం యాప్ ఓపెన్ చేసుకుంటే ఇలాగా ఈ పేజ్ అయితే వస్తుంది. సో ఇందులో ఇప్పుడు మనం ఈ పేటిఎం యాప్ ద్వారా మనము డబ్బులు పంపించవచ్చు ఎవరికైనాను, అలాగే మనం రిసీవ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ పేటిఎం యాప్ని ముందుగా మన బ్యాంక్ అకౌంట్కి అయితే లింక్ చేసుకుని ఉంచాలి. సో ఆ బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి ఒక యూపీఐ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా. సో యూపీఐ ఐడి ఏంటంటే మన ఈమెయిల్ ఐడి అవి ఎలా ఉంటాయో మనం జీమెయిల్ ఓపెన్ చేస్తే కనుక మనకు ఒక మెయిల్ ఐడి అయితే క్రియేట్ అవుతుంది. సో అలాగే పేటిఎంలో అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఒక యూపీఐ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ యూపీఐ ఐడి అనేది ఇక్కడ మనకి ఇలా తెలుస్తుంది అనమాట. అలాగే ఒక క్యూఆర్ కోడ్ అనేది కూడా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఈ క్యూఆర్ కోడ్లు అవి మీరు చూసే ఉంటారు, షాపుల్లో అక్కడ పెట్టుంటారు కదా బోర్డ్స్. సో అలాగే ప్రతి ఒక్కళ్ళు పేటిఎంలో కానీ గూగుల్ పేలో కానీ ఫోన్పేలో కానీ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఒక క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. అలాగే ఇక్కడ పైన చూసారు కదా యూపీఐ ఐడి, అది మీ ఫోన్ నంబర్తో కానీ లేకపోతే మీ ఈమెయిల్ ఐడితో కానీ లేదా మీ పేరుతో కానీ @ అనేసి పేటిఎం అని ఇలాగ ఒకటి ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ మనం ఎవరికైనా పంపించి లేకపోతే ఈ ఏదైతే యూపీఐ ఐడి కనిపిస్తుంది కదా అది కూడా ఎవరికైనా పంపించి మనం దాని నుంచి మనం డబ్బులు అనేవి అయితే రిసీవ్ కూడా చేసుకోవచ్చు. సో ముందుగా మనం పేమెంట్స్ ఎలా చేయాలో అనేది ఇప్పుడు చూద్దాము. సో మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి సో ఇక్కడ బ్యాంకింగ్ అండ్ పేమెంట్స్ అని కనిపిస్తుంది కదా, ఇందులో అయితే 4 ఆప్షన్లు ఉన్నాయి. స్కాన్ అండ్ పే అంటే ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఇక్కడ మనకి ఇందాక చూపించాను కదా, ఇలాంటి క్యూఆర్ కోడే మనము స్కాన్ చేసి దానికి కూడా పేమెంట్ చేయొచ్చు. అలాగే మొబైల్ నంబర్కి కూడా మనకు తెలిసిన వాళ్ళ మొబైల్ నంబర్ కానీ లేకపోతే ఎవరికైనా కొత్త వాళ్ళకి కూడా మనం వాళ్ళ దగ్గర అయితే మొబైల్ నంబర్ తీసుకుని వాళ్ళ నంబర్ ఎంటర్ చేసి వాళ్ళకి యూపీఐ ద్వారా అయితే పేమెంట్ అనేది చేయొచ్చు. డైరెక్ట్గా యూపీఐ ఐడి కూడా మనం తీసుకుని పేమెంట్స్ అయితే చేయొచ్చు. అలాగే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ బ్యాంకుకి కూడా మనము పేమెంట్స్ అయితే పంపించవచ్చు. సో వాళ్ళ బ్యాంక్ అకౌంట్, వాళ్ళ నంబరు, వాళ్ళ ఐఎఫ్ఎస్సి కోడ్ తీసుకుని దానికి కూడా మనం అయితే పేమెంట్స్ చేయొచ్చు. సో ఇప్పుడు ఒక్కొక్కటి ఎలా చేయాలో అనేది నేను చూపిస్తాను. సో ముందుగా స్కాన్ అండ్ పే ఆప్షన్ సెలెక్ట్ చేసి చూద్దాం. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ఏంటంటే మనము ఈ ఏదైనా షాపులకి అది వెళ్ళినప్పుడు కూడా మనం క్యూఆర్ కోడ్లు చూస్తాం కదా, దానికి సరిగ్గా మీ మొబైల్ని అడ్జస్ట్ చేస్తే కనుక వాళ్ళ పేరు అవి మీకు వచ్చేస్తాయి. సో అప్పుడు మీరు ఎంత అమౌంట్ పే చేయాలనేది మీరైతే ఎంటర్ చేసుకుని చేయొచ్చు పేమెంట్స్ ఈజీగాను. సో ఇప్పుడు నేను ఇక్కడ స్కాన్ ఎనీ క్యూఆర్ కోడ్ ఆప్షన్ ద్వారా పేమెంట్ ఎలా చేయాలో చూపిస్తాను. సో దానికి మీరు ఒకవేళ దుకాణానికి వెళ్తే కనుక అక్కడ వాళ్ళు క్యూఆర్ కోడ్లు అయితే పెట్టేసి ఉంచుతారు. సో దానికి మీరు మీ కెమెరా చూపిస్తే కనుక ఆటోమేటిక్గా స్కాన్ అయిపోతుంది. సో అప్పుడు మీరు పేమెంట్ అనేది అయితే చేయొచ్చు. ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా కనుక మీరు పేమెంట్ చేయాలి అన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి క్యూఆర్ కోడ్ అడిగి వాళ్ళ క్యూఆర్ కోడ్ కూడా మీరైతే పంపించవచ్చు. లేదా ఇక్కడ రెండో ఆప్షన్ ఏంటి, స్కాన్ ఫ్రమ్ గ్యాలరీ ఆర్ వాట్సాప్. వాళ్ళని వాట్సాప్లో పంపించమని చెప్పేసి మీరు వాళ్ళకైతే పేమెంట్స్ చేయొచ్చు క్యూఆర్ కోడ్ అనే దానికి. సో దీనికి ఏంటంటే మనకి ఇంకా అకౌంట్ నెంబర్ అనేది అవసరం ఉండదు, జస్ట్ ఆ క్యూఆర్ కోడ్కే పేమెంట్ అనేది చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ స్కాన్ ఫ్రమ్ గ్యాలరీ ఆర్ వాట్సాప్ని నేను క్లిక్ చేసి చూపిస్తాను. చేసి చూపించగానే ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ అయితే నాకు కనిపిస్తుంది. సో దీన్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకుని వీళ్ళకి నేను పేమెంట్ చేసి చూపిస్తాను ఎగ్జాంపుల్గా. సో అది సెలెక్ట్ చేయగానే ఇక్కడ మీకు యు ఆర్ అబౌట్ టు పే అనేసి వాళ్ళ పేరు అది కనిపిస్తుంది. అవన్నీ మీరు ఒకసారి చూసుకుని పేరు అది కరెక్ట్గానే ఉంటే వాళ్ళకే మీరు పేమెంట్ చేయాలంటే కనుక జస్ట్ ఓకే ఇది మెసేజ్ క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే అక్కడ వాళ్ళ పేరు వస్తుంది. మీరు ఎంత డబ్బులు అయితే పంపించాలనుకుంటున్నారో అది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద వచ్చింది కదా పే సెక్యూర్లీ అనేసి. సో దానికి నేను 100 రూపీస్ ఎంటర్ చేశాను కాబట్టి పే సెక్యూర్లీ ₹100 అని వచ్చింది. సో ఇప్పుడు దాని మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేయగానే ఇక్కడ పేమెంట్ అయితే అయిపోయింది వాళ్ళకి. సో ఎంత సులువుగా జస్ట్ ఒక 4 సెకండ్స్లోనే పేమెంట్ అనేది అయిపోయింది. ఇలా చాలా సింపుల్గా మనం అయితే వెంటనే పేమెంట్స్ అనేవి చేసేసుకోవచ్చు.
సో ఇప్పుడు ఈ నెక్స్ట్ ఆప్షన్ ఏంటో చూద్దాం. టు మొబైల్ అంటే వాళ్ళ మొబైల్ నంబర్కి మనము డబ్బులు ఎలా పంపించాలో చూద్దాం. సో వాళ్ళ మొబైల్ నెంబర్ పంపించాలన్నప్పుడు మీరు ఎవరికైతే పంపించాలనుకున్నారో వాళ్ళ పేరు కానీ వాళ్ళ మొబైల్ నెంబర్ కానీ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఒకవేళ మీకు తెలియకపోతే కనుక ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ కింద లిస్ట్ అంతా వస్తుంది కదా, మీ కాంటాక్ట్ లిస్ట్లోంచి కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో నేను ఉదాహరణకు ఒక పేరు అయితే ఎంటర్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ పే అని దాని పక్కన ఎంటర్ అమౌంట్ ఆర్ మెసేజ్ అని ఉంది కదా, సో ఇక్కడ మీరు అమౌంట్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో నేను ఇక్కడ ఉదాహరణకి 1000 ఎంటర్ చేస్తాను. చేసి పే అని చెప్పాలి. ఇక్కడ పే అని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఫస్ట్గా ఫ్రమ్ ఏది బ్యాంక్ అకౌంట్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. మీకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే కనుక అవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయి. నాకు ఇప్పుడు 2 బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉన్నాయి లింక్డ్ ఈ పేటిఎంలో. సో నేను ఇదైనా సెలెక్ట్ చేయొచ్చు, లేకపోతే ఇదైనా సెలెక్ట్ చేయొచ్చు. సో ఏది కావాలంటే అది మీరు ఆ అకౌంట్స్లో ఏ అకౌంట్ నుంచి మీరు పంపించాలనుకుంటే అది ఆ బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేసిన తర్వాత పే సెక్యూర్లీ అనేసి ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మీరు ఇక్కడ ఎంటర్ 6 డిజిట్ యూపీఐ పిన్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ యూపీఐ పిన్ అనేది మీరు ముందుగానే బ్యాంక్ అకౌంట్కి సెట్ చేసుకుని ఉంచుతారు కాబట్టి ఆ పిన్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి. చేయగానే చూసారు కదా ఎంత క్విక్గా పేమెంట్ అయితే వాళ్ళకి చేరిపోయింది. ఇప్పుడు అలాగే టు బ్యాంక్ అకౌంట్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ మీరు బ్యాంక్ అకౌంట్కి కూడా పంపించవచ్చు, లేదా యూపీఐ ఐడికి కూడా పంపించవచ్చు. సో ముందుగా మనం బ్యాంక్ అకౌంట్కి చూద్దాము. సో ఆ బ్యాంక్ అకౌంట్ పంపించాలంటే ఎంటర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, చూస్ బ్యాంక్ ఆర్ ఎంటర్ ఐఎఫ్ఎస్సి డీటెయిల్స్ అని వచ్చింది. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నంబర్ రాయవలసి ఉంటుంది. సో అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత బ్యాంక్ని మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఏ బ్యాంక్ అకౌంటో ఇక్కడ మీకు ఒక లిస్ట్ వస్తుంది, ఇందులోంచి అయినా సెలెక్ట్ చేయొచ్చు, లేదా మీరు ఇక్కడ స్క్రోల్లో కూడా మీరు ఆ బ్యాంక్ అనేది చూసుకుని ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు, లేదా ఇక్కడ బ్యాంక్ పేరు టైప్ చేసి సెర్చ్ కూడా చేయొచ్చు. సో నేను పిఎన్బి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చింది. అలాగే ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ కాబట్టి ఇక్కడే ఉంది కాబట్టి నేను దాన్ని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఒకసారి మీరు ఆ బ్యాంక్ దాని ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది మీరు బ్యాంక్ సెలెక్ట్ చేయగానే. సో ఆ అకౌంట్ నెంబర్ మీరు ఏదైతే ఎంటర్ చేశారో దాని అక్కడ వచ్చిన వాళ్ళ పేరు సరిగ్గా ఉందా లేదా మీరు ఒకసారి అదే మీరు పంపించవలసింది కదా అనేది ఒకసారి వెరిఫై చేసుకుని అప్పుడు ఇక్కడ ప్రొసీడ్ అనేది క్లిక్ చేయొచ్చు. సో ప్రొసీడ్ అని క్లిక్ చేయగానే మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని వస్తుంది. సో ఒకసారి మీరు అకౌంట్ నంబరు అలాగే పేరు అన్నీ సరైనవి అవునా కాదా చూసుకుని ఒకవేళ ఏదన్నా మార్చుకోవాలంటే ఇక్కడ ఎడిట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి మార్చుకోవచ్చు ఏదన్నా తప్పులు ఉన్నాయంటే కనుక, లేదా అంతా కరెక్ట్గా ఉందంటే ఇక్కడ ఈ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఎంత అమౌంట్ పంపించాలనేది మళ్ళీ అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఉదాహరణకి నేను 100 అని ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు బ్యాంక్ అకౌంట్ని మీది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో యూపీఐ లైట్ అనేది ఒక ఫెసిలిటీ ఉంటుంది, ఒక వాలెట్, దాని నుంచి అయినా పంపించవచ్చు, లేదా మీరు మీ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకుని ఏ బ్యాంక్ అకౌంట్ నుంచో అది ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు. సెలెక్ట్ చేసిన తర్వాత పే సెక్యూర్లీ అనేసి ఈ కింద దీని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేయగానే మళ్ళీ మీ 6 డిజిట్ యూపీఐ పిన్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. కొన్నిసార్లు కొన్ని బ్యాంకుల వాళ్ళు 4 డిజిట్ యూపీఐ పిన్లు కూడా ఇస్తారు. సో మనది ఇప్పుడు ఇక్కడ 6 డిజిట్ కాబట్టి నేను అది ఎంటర్ చేస్తాను. ఇప్పుడు పేమెంట్ ప్రాసెస్ అనేది అయింది అండ్ వెంటనే ఒక 3 సెకండ్స్లో అయితే పేమెంట్ అనేది అయిపోయింది. సో అలాగే ఇప్పుడు మనం యూపీఐ ఐడికి కూడా ఎలా పేమెంట్ చేయాలో అనేది చూద్దాము.
సో ఇప్పుడు సెండ్ మనీ టు యూపీఐ యాప్స్ అని వచ్చింది కదా. సో ఎంటర్ ఎనీ యూపీఐ ఐడి. ఇప్పుడు మనము యూపీఐ ఐడికి డబ్బులు ఎలా పంపించాలో చూద్దాం. సో దానికోసం ముందుగా మనమైతే వారి యూపీఐ ఐడి ఏమిటో ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎలా అయితే అకౌంట్ నెంబర్కి డబ్బులు పంపించామో అలా దాని బదులు యూపీఐ ఐడి అంటే వాళ్ళ పేటిఎంకి కూడా ఒక యూపీఐ ఐడి అనేది క్రియేట్ అయి ఉంటుంది కదా. సో దానికి మనం ఇప్పుడు డబ్బులు పంపించాలన్నమాట. సో అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో యూపీఐ ఐడి ఏంటో ముందుగా కనుక్కుని దానికి పంపించవలసి ఉంటుంది. ఈ విధంగా మీరు యూపీఐ ఐడి ఎంటర్ చేయగానే ఒకసారి ఆ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకుని ఒక పేరు అయితే మీకు డిస్ప్లే అవుతుంది. సో ఆ యూపీఐ ఐడి ఎవరిదో వారి పేరు ఇక్కడ కనిపిస్తుంది. మీరు పంపించదలుచుకున్న వాళ్ళు ఈ యూపీఐ ఐడి ఇది వచ్చిన పేరు సేమ్ అయితే కనుక అది కరెక్ట్గానే ఉంది అని మీకు నిర్ధారించుకుని అప్పుడు మీరు దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఆ పేరుని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేయగానే మళ్ళీ పే అని వస్తుంది. ఇక్కడ ఎంటర్ అమౌంట్ అనేసి. సో ఇక్కడ మళ్ళీ మీరు అమౌంట్ అయితే ఎంటర్ చేసేయచ్చు. అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే పే అని క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మళ్ళీ బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి మళ్ళీ పే సెక్యూర్లీ ₹100. సో అలా అనగానే మళ్ళీ మీ యూపీఐ పిన్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే కనుక పేమెంట్ అనేది వెంటనే వాళ్ళకి చేరిపోతుంది. సో యువర్ పేమెంట్ టుక్ లెస్ దాన్ 3 seconds. 3 సెకండ్లు కూడా పట్టలేదన్నమాట ఇలాగ మనము డబ్బులు అయితే వాళ్ళకి పంపించడానికి. సో ఇవి డబ్బులు వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ అవుతాయి. సో మనము వాళ్ళకి ఇన్ఫామ్ చేయొచ్చు ఇలాగ పేమెంట్ చేశాను అనేసి. సో అలా వాళ్ళకి చెప్పడానికి ఇక్కడ షేర్ అని కనిపిస్తుంది కదా, ఆ షేర్ మీద క్లిక్ చేస్తే కనుక సో షేర్ ఆన్ వాట్సాప్ అని వస్తుంది. సో వాట్సాప్లో వాళ్ళ నంబర్కి మీరు సెలెక్ట్ చేసి దాన్ని సెలెక్ట్ చేస్తే కనుక సో వాళ్ళకి ఈ పేజ్ ఏదైతే ఉందో అది వాళ్ళకి అందిపోతుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ మళ్ళీ షేర్ అని దీని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే ఈ విధంగా వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది మీరు ఎంత పేమెంట్ చేశారు అనేది. సో వాళ్ళకి కూడా వెంటనే తెలిసిపోతుంది. ఇప్పుడు మనం పేమెంట్స్ రిసీవ్ చేసుకోవాలన్నా కూడా అది కూడా చాలా సులువుగా మనమైతే చేసుకోవచ్చు ఈ పేటిఎం యాప్ ద్వారా. దానికోసం మీరు మీ యూపీఐ ఐడి కానీ లేదా మీ క్యూఆర్ కోడ్ ఇది ఉంది కదా దీన్ని షేర్ చేస్తే కనుక వాళ్ళు మీకు దీనికి పేమెంట్ అనేది చేస్తారు. సో అప్పుడు అది వెంటనే మన బ్యాంక్లో అయితే డిపాజిట్ అవుతుంది. సో మనకు ఒక ఎస్ఎంఎస్ కూడా వస్తుంది. ఎవరైనా మనకు పేమెంట్ చేసినా మనం ఎవరికైనా పేమెంట్స్ చేసినా కూడా ఆ మెసేజ్లు అయితే వెంటనే మనకు వస్తాయి. సో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఎవరైతే మనకు పంపించారు అనేది. సో ఇప్పుడు ఎలా రిసీవ్ చేసుకోవాలో చూద్దాము. సో దానికోసం ముందుగా ఈ క్యూఆర్ కోడ్ అయితే వాళ్ళకి షేర్ చేయవలసి ఉంటుంది. ఇందులోనే యూపీఐ ఐడి కూడా ఉంటుంది కాబట్టి మీరు ఈ క్యూఆర్ కోడ్ అనేది షేర్ చేస్తే యూపీఐ ఐడి కూడా దాంట్లోనే షేర్ అయిపోతుంది. యూపీఐ ఐడి షేర్ చేయాలంటే ఇక్కడ ఈ కాపీ లాగా బటన్ కనిపిస్తుంది కదా ఐకన్, దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేయగానే యూపీఐ ఐడి కాపీడ్. సో ఇప్పుడు ఈ కాపీ అయిన యూపీఐ ఐడిని మీరు వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే ఎస్ఎంఎస్ ద్వారా కానీ కూడా అవతల వాళ్ళకి పంపిస్తే వాళ్ళు దానికి పేమెంట్ చేస్తారు. అప్పుడు మనం రిసీవ్ చేసేసుకోవచ్చు, మన అకౌంట్లో అది డిపాజిట్ అవుతుంది. సో ఇప్పుడు మనం కాపీ చేసిన యూపీఐ ఐడిని వాట్సాప్ ద్వారా పంపిద్దాం. సో ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేశాను. ఇప్పుడు ఏదైతే ఈ యూపీఐ ఐడి ఉంది కదా, సో ఇది నేను వాళ్ళకి పంపిస్తాను. పంపిస్తే కనుక వాళ్ళు దీనికి మనకి డబ్బులు పంపిస్తారు. లేదా మనం ఈ క్యూఆర్ కోడ్ కూడా షేర్ చేయొచ్చు. ఇలా షేర్ క్యూఆర్ కోడ్ అనేస్తే కనుక అది కూడా మనం వాట్సాప్ ద్వారా కానీ లేదా జీమెయిల్ ద్వారా కానీ లేదా క్విక్ షేర్ అలాగే ఎస్ఎంఎస్ ద్వారా కూడా మనమైతే షేర్ చేయొచ్చు. సో ఇలాగ ఇప్పుడు ఇది ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో అది నేను వాట్సాప్లో షేర్ చేస్తున్నాను. షేర్ చేస్తే కనుక అవతల వాళ్ళు ఈ క్యూఆర్ కోడ్కి డబ్బులు పంపిస్తే నా అకౌంట్లో రిసీవ్ అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా మీరు చేసిన పేమెంట్స్ కానీ మీరు రిసీవ్ చేసుకున్నవి కానీ మీరు చూడాలంటే ఈ బ్యాలెన్స్ అండ్ హిస్టరీలోకి వెళ్తే కనుక మీరు చేసిన పేమెంట్స్ అవి మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ పేమెంట్ హిస్టరీ అని ఉంది కదా, ఇప్పుడు చేసిన పేమెంట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడైతే పేమెంట్ హిస్టరీ అంతా కనిపిస్తుంది.
సో ఈ విధంగా మీ పేమెంట్ సక్సెస్ఫుల్ అయ్యాయి లేదా అనేది కూడా తెలుస్తుంది. ఏమైనా ఫెయిల్డ్ పేమెంట్స్ ఉన్నా కూడా అది కూడా మీరైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఏ రోజున ఎంత పేమెంట్ చేశారు అనేది ఫిల్టర్స్ పెట్టుకుని కూడా చూసుకోవచ్చు. లాస్ట్ మంత్లో, లేకపోతే సెప్టెంబర్లో, అక్టోబర్, నవంబర్, సో అలా లాస్ట్ 6 monthsలో మీరు చేసిన పేమెంట్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. సో ఉదాహరణకి నేను డిసెంబర్లో చేసిన పేమెంట్స్ చూడాలంటే కనుక డిసెంబర్ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి అప్లై అంటే కనుక సో అప్పుడు ఏమీ రికార్డ్స్ లేవు కాబట్టి డిసెంబర్లో ఏమీ కనిపించట్లేదు. సో అలాగా ఫిల్టర్ మార్చుకుని జనవరిలో ఏమేమి పేమెంట్స్ చేసాము అనేసి చూడాలంటే జనవరి క్లిక్ చేస్తాను. చేసి ఇక్కడ అప్లై అంటే కనుక సో ఈ జనవరిలో చేసిన పేమెంట్స్ అన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయి. సో ఈ విధంగా మనం చాలా సింపుల్గా అయితే ఈ పేటిఎం యాప్ ద్వారా పేమెంట్స్ అనేవి చేయొచ్చు. అలాగే మనం డబ్బులు రిసీవ్ చేసుకోవడం అనేది కూడా చాలా సులువుగా వెంటనే అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.